ఓం స్కంధాయ నమః. అందరికీ నమస్కారం. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సింహరాశి వారికి సంబంధించిన 2026 జనవరి 27 మంగళవారం, 28 బుధవారం, 29 గురువారం, 30 శుక్రవారం ఈ 4 రోజుల రాశిఫలాలు. మీ జీవితం ఏ దిశగా మలుపు తిరుగుతుంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితం, మనస్సుకు ప్రశాంతత లభిస్తుందా లేదా అన్నీ కూడా ఈ వీడియోలో స్పష్టంగా చెప్పబోతున్నాను. ఒక చిన్న మనవి, మీరు ఈ వీడియో చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? దయచేసి ఇప్పుడే మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలు మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మీ జీవితానికి మార్గదర్శకంగా తయారు చేస్తున్నవి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, కింద కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ భక్తి, మీ విశ్వాసం మీకే మంచి ఫలితాలిస్తాయి. దయచేసి వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. చివరి వరకు చూసేవారికే ఈ రాశిఫలాల పూర్తి ఫలితం లభిస్తుంది. ఇక ఆలస్యమెందుకు, సింహరాశివారికి ఈ 4 రోజులు ఏం సూచిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశివారు సహనం ఎక్కువగా ఉంటారు, కానీ అది ఎల్లప్పుడూ బయటకు కనిపించదు. మీ మనసులో మీరు ఎదుర్కొన్న కష్టాలు, మీరు చూసిన అవమానాలు, ప్రతి చిన్న సమస్య కూడా మీలో నుండి ఆంతర్యంలోకి వెళ్ళి మీ ఆత్మను పరీక్షిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు గమనిస్తే చాలా సందర్భాల్లో మీరు సహనం వహించలేకపోయినా పరిస్థితులు మీను పరీక్షిస్తున్నాయి. కష్టాలను ఎదుర్కోవడానికి మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఈ మధ్యకాలంలో మీరు అనుభవించిన కష్టాలు మరియు ప్రతికూల పరిస్థితులు అవి ఎప్పటికీ నిలిచేలా ఉండవు. దైవం ప్రతి కష్టానికి ఒక పరిష్కారాన్నిస్తుంది. మీరు ఆ పరిష్కారాన్ని పొందాలంటే మీలోని సహనాన్ని పెంచుకోవాలి. ఏదైనా సమస్య ఎదురైనా దానిని తీరుస్తూ ముందుకు పోవడం ముఖ్యంగా ఉంటుంది. సహనం లేకుండా సమస్యలపై నియంత్రణ సాధించడం కష్టం. ఇప్పుడు వచ్చే 4 రోజుల్లో చిన్న చిన్న ఇబ్బందులు, ఎదురుదెబ్బలు, అవమానాలు ఇవన్నీ మీ సహనాన్ని పరీక్షించడానికి ఉంటాయి. కాని ప్రతి కష్టం ఒక పాఠం. మీరు ఆ పాఠాన్ని గమనించి ఎల్లప్పుడూ ఆత్మనియంత్రణతో ముందుకు వెళితే ఈ కష్టాలు మీరు ఊహించని మార్గంలో పరిష్కరమవుతాయి. జీవితంలో ఆటుపోట్లు ఎల్లప్పుడూ ఎదురవుతాయి. మీ ప్రయత్నాలు ప్రతిఫలించకపోవడం, ఎఫెక్టివ్ ఫలితాలు కనిపించకపోవడం అది ఎప్పుడూ మనసుకు ఒత్తిడి తెస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు ఒకదాన్ని గమనించాలి. అన్ని ఆటుపోట్లు మీ కర్మ ద్వారా వస్తాయి. ప్రతి ఆటుపోటు ఒక సందేశం. అవి మీకు నేర్పించడానికి, మీ జీవితాన్ని మెరుగుపరచడానికి, దిశ చూపడానికి వస్తాయి. మీరు ఒక సమస్యను ఎదుర్కోగా దాని లోపల ఉన్న దారిని చూడగలిగితే అది చిన్నగా ఉంటుంది. ఆటుపోట్లు వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ప్రతి రంగంలో అనుభవిస్తారు. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపార సమస్యలలో అసమర్థత, అనిశ్చితి, అంచనాకు మించి ఎదురయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఈ 4 రోజుల్లో మీరు ఎక్కడ అసహనం అనుభవిస్తే దానిని ఒక పాఠంగా తీసుకోండి. సింహరాశివారు సమాజంలో, కుటుంబంలో, ఉద్యోగంలో గౌరవం, సత్కారం కోరుతారు. కానీ ఈ మధ్యకాలంలో మీరు అనుభవించిన అవమానాలు, తగిన విలువ పొందకపోవడం మీ ఆత్మలో తీవ్ర బాధను కలిగించాయి. అవమానాలు వ్యక్తిగతంగా లేదా ప్రొఫెషనల్ స్థాయిలో రావచ్చు. ఈ 4 రోజుల్లో అవమానాలు ఎక్కడైనా ఎదురైనా అవి తాత్కాలికమని గుర్తించండి. దైవం ప్రతిదానికి పరిష్కారమిస్తుంది. మీరు సహనం, ధైర్యం, సరియైన చర్యలతో ముందుకు వెళితే అవమానాలు మీకు బలమిస్తాయి మరియు ప్రతికూల పరిస్థితులు మారిపోతాయి. ఎవరి మాటలు మీను బాధిస్తాయో అవి మీ వ్యక్తిత్వాన్ని మార్చకూడదు. మీరు ఖచ్చితమైన దిశలో ఉంటే అవమానాలు చివరికి అదృష్టాన్ని మీకు తీసుకువస్తాయి. ఇంట్లో మాటల తగాదాలు, తల్లిదండ్రులతో, సోదర సోదరీమణులతో వచ్చే వివాదాలు, కుటుంబానికి సంబంధించిన సమస్యలు ఇవి సింహరాశివారిలో తక్కువగా ఉండవు. సమాజంలో మీ పేరు, పరిచయాలు, అనుమానాలు, ఇతరుల వ్యాఖ్యలు ఇవి కూడా మీ మనసుకు ఒత్తిడి ఇస్తాయి. ఈ 4 రోజుల్లో కుటుంబంలో మరియు సమాజంలో వచ్చే విభేదాలు ఒక ప్రక్రియలోకి ప్రవేశిస్తాయి. మొదట మీరు బాధపడవచ్చు, కష్టపడవచ్చు, కానీ దైవం ప్రతి అంశాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తుంది. సమస్యలు మొదట పెద్దగా కనిపించవచ్చు, కానీ అవి ధైర్యం, జాగ్రత్త, సహనం చూపించినంత మాత్రాన పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ సమస్యల పరిష్కారం కొరకు మీరు ధైర్యం మరియు సహనం కలిగి ఉండాలి. పెద్ద సమస్యలలో చిన్న మాటల వల్ల ఏర్పడిన విభేదాలను మీరు సరిచేసుకోగలుగుతారు.
సమాజంలో ఎవరి అభిప్రాయం మిమ్మల్ని దారుణంగా ప్రభావితం చేస్తుందో దానిని దూరంగా ఉంచడం ముఖ్యంగా ఉంటుంది. డబ్బు, సంపద, పెట్టుబడులు ఈ 4 రోజుల్లో సింహరాశివారికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం సాధారణం. కొన్ని అప్పులు, అవసరాలకు సరిపోని ఆదాయం, వ్యక్తిగత ఖర్చులు ఈ సమస్యలు మిమ్మల్ని ఆందోళనలో పడేస్తాయి. అప్పులు ఉంటే ఇప్పుడు కొత్త మార్గాలు కనుక్కోవడం అవసరం. వ్యాపారంలో నష్టాలు వచ్చినా అవి తాత్కాలికం. కష్టకాలం తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడానికి కొత్త మార్గాలు కనుక్కోవాలి. మీరు ఎక్కువ ఖర్చులు చేయకుండా ముఖ్యమైన అవసరాలకు మాత్రమే డబ్బును ఉపయోగించడం ప్రారంభించాలి. రాబోయే రోజుల్లో కొన్ని అవకాశాలు మీకు ఆర్థికంగా లాభాన్నిస్తాయి. మీరు జాగ్రత్తగా ఉండకపోతే అది కూడా తప్పిపోయే అవకాశముంది. సింహరాశివారికి కష్టకాలం ఎల్లప్పుడూ ఉంటుంది, కానీ అది నిరంతరం ఉండదు. ఈ 4 రోజుల్లో కష్టకాలం చివరి దశలో ఉందని మీరు గమనిస్తారు. ప్రతి సమస్యకు పరిష్కారం వస్తుంది. ప్రతికూల పరిస్థితులు ఇప్పుడు మీకు బలమిస్తాయి. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం, ప్రతి ఆటుపోటు, ప్రతి అవమానం, ప్రతి ఆర్థిక ఇబ్బంది దైవం చూపించే మార్గంలో పరిష్కారం పొందుతుంది. మీరు ఈ 4 రోజుల్లో ప్రతి సమస్యకు సహనం, జాగ్రత్త, ధైర్యం చూపితే కష్టకాలం పూర్తిగా మారిపోతుంది. ఇది మీరు ఊహించని విధంగా రాబోయే మంచి కాలానికి నడిపిస్తుంది. సింహరాశివారిలో కష్టకాలం ఎప్పుడో తలుచుకోలేని విధంగా ఉంటుంది. కాని ఇప్పుడు ఈ 4 రోజులలో కష్టకాలం చివరి దశలోకి ప్రవేశించనుంది. గతంలో మీరెదుర్కొన్న ప్రతి సమస్య, ప్రతి ప్రతికూల పరిస్థితి, ప్రతి ఆర్థిక ఇబ్బంది ఇవన్నీ ఇప్పుడు తీరిపోవడం మొదలవుతుంది. మీకోసం ఒక ముఖ్యమైన సందేశం: ఈ పరిస్థితులు నెమ్మదిగా స్థిరంగా మారతాయి. మీరు త్వరగా ఫలితాలు ఆశించకండి. సమస్యలు ఒకేసారి పరిష్కారం అవ్వకపోవచ్చు, కాని దైవం ప్రతి అంశాన్ని సక్రమంగా సర్దుతాడు. ఇది ముఖ్యంగా వ్యక్తిగత జీవితం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక సంబంధాలు ప్రతి రంగంలో గమనించవచ్చు. మీరు ఈ 4 రోజుల్లో ధైర్యంగా, సహనంతో ఉండటం ద్వారా కష్టకాలం పూర్తిగా మాయమవుతుంది. దైవం ప్రతి మనిషికి సంకేతాల రూపంలో మార్గదర్శనమిస్తాడు. సింహరాశివారిలో ఈ 4 రోజుల్లో మీరు దైవం పంపే 5 సంకేతాలను గమనించగలుగుతారు. అనుకోని కలలు. మీరు రాత్రి కలలో చూడే దృశ్యాలు సూచనలుగా ఉంటాయి. దేవాలయానికి వెళ్లే అవకాశం. ఆ ఊహించని సందర్భంలో మీరు దేవాలయానికి వెళ్లి శాంతి పొందవచ్చు. మాటలు లేదా సలహాలు. మీకు అవసరమైన సమాచారం ఒక వ్యక్తి ద్వారా వస్తుంది. సహాయం వ్యక్తి రూపంలో. మీరు కోరకపోయినా ఎక్కడో ఒకరు మీకు దారి చూపుతాడు. లోపలి ప్రశాంతత. హృదయంలో, మనస్సులో వచ్చే అనుభూతులు మీకు సూచనలుగా ఉంటాయి. ఈ సంకేతాలను గమనించడం, వాటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి సంకేతం దైవం చూపించే మార్గం. మీరు ఆ సూచనలను పాటిస్తే రాబోయే రోజుల్లో ప్రతి సమస్య సులభతరమవుతుంది. ప్రతికూల పరిస్థితులున్నా ఇప్పుడు మీరు లోపలి శాంతిని గమనించడం మొదలుపెడతారు. గతంలో హృదయంలో ఉండే ఆందోళన, భయం, నెగటివ్ ఆలోచనలు ఇవి నెమ్మదిగా తగ్గుతాయి. ఈ శాంతి మీరు ఏ నిర్ణయాలను తీసుకోవాలో స్పష్టత ఇస్తుంది. ఎవరూ సహాయం చెయ్యకపోవడం, సమస్యలు ఎదురవడం, అవమానాలు ఇవి లోపలి శాంతిని కలిగించడం మొదలవుతుంది. అంతరంగ శాంతి ద్వారా మీరు ప్రతి సమస్యను సరిగ్గా, జాగ్రత్తగా పరిష్కరించగలుగుతారు. ఇది వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక మరియు సామాజిక సమస్యలలో కూడా కీలకంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో సింహరాశివారిలో కొన్ని అద్భుత అనుభవాలు రావడం మొదలవుతుంది. మీరు ఊహించని చోట్ల, ఊహించని వ్యక్తుల ద్వారా అనుకోని అవకాశాలు వస్తాయి. ఈ అనుభవాలు మీ వ్యక్తిత్వాన్ని పెంచుతాయి. మీరు జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, సమస్యలు ఇవీటికి కొత్త పరిష్కారాలనిస్తాయి. అద్భుత అనుభవాలు మనస్సును ఉల్లాసపరుస్తాయి. దైవం కరుణను స్పష్టంగా చూపుతాయి. ఈ అనుభవాలను గమనించి వాటిని సత్ఫలితంగా మార్చుకోవడం ముఖ్యం. ఈ 4 రోజుల్లో సింహరాశివారిలో అనుకోని సహాయం రావడం ప్రారంభమవుతుంది. మీరు ఊహించని చోటు, ఊహించని వ్యక్తి ద్వారా సహాయం వస్తుంది. అది ఒక వ్యక్తి రూపంలో ఉండవచ్చు, ఒక సలహా రూపంలో ఉండవచ్చు, లేదా ఒక సందర్భం ద్వారా మీరు అవసరమైన మార్గం కనుగొనవచ్చు. ముఖ్యంగా మీరు ఇంతవరకు ఎదుర్కొన్న కష్టాలను అధిగమించడానికి ఈ సహాయం కీలకంగా ఉంటుంది. ఈ సహాయం కేవలం భౌతికంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా ఉంటుంది.
అది మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, నిశ్చితి ఇస్తుంది. మీరు అతి తక్కువ ఆశతో ఎదురుచూస్తున్నప్పుడు అది మరింతగా విలువ చూపుతుంది. అనుకోని సహాయం ద్వారా మీరు మీ సమస్యలను కొత్త దృష్టితో చూసి వాటికి సరిగా పరిష్కారం కనుగొనవచ్చు. ఇది ఒక రకంగా దైవం మీకు ఇస్తున్న బహుమతి. ఈ రోజుల్లో మీరు మానసికంగా, ఆర్థికంగా లేదా వ్యక్తిగతంగా ఆశ్రయం పొందుతారు. మీ సమస్యలను సులభతరం చేసే సహాయం, సలహాలు, మార్గదర్శనాలు అన్నీ ఈ సమయంలో వచ్చే అవకాశాలు. మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించుకున్నా దైవం ఎప్పుడూ మిమ్మల్ని విడిచిపెట్టదు. ఈ ఆశ్రయం వ్యక్తిగత, కుటుంబ, ఉద్యోగ లేదా సామాజిక సమస్యలలో ముఖ్యంగా ఉంటుంది. మీరు ఈ అవకాశాలను గుర్తించి వాటిని ఉపయోగిస్తే రాబోయే రోజుల్లో ప్రతికూల పరిస్థితులు మారిపోతాయి. మీరు ఈ ఆశ్రయం ద్వారా జీవితంలో నూతన ధైర్యాన్ని పొందుతారు, కొత్త దిశలో ముందుకు అడుగులు వేస్తారు. ప్రతికూల పరిస్థితులు, సమస్యలు, కష్టాలు ఈ 4 రోజుల్లో మారడం మొదలవుతాయి. ఈ మార్పు ఒక రకంగా దైవం చూపే సూచన. మీరు ఎదుర్కొన్న సమస్యలు మీరు అనుకున్న విధంగా పరిష్కారం కానప్పుడు ఆ పరిస్థితులు మీరు నేర్చుకోవడానికి వచ్చాయి. ఇప్పుడు ప్రతి సమస్య సులభతరంగా పరిష్కరించబడుతుంది. ఇది వ్యక్తిగత జీవితంలో, ప్రేమ సంబంధాల్లో, కుటుంబ సమస్యల్లో, ఆర్థిక సమస్యల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మీరు సరైన దిశలో ముందుకు వెళ్తే ప్రతికూల పరిస్థితులు కొత్త అవకాశాలుగా మారతాయి. ఈ 4 రోజుల్లో సింహరాశివారిలో బంగారు కాలం ప్రారంభమవుతుంది. మీరు గమనిస్తే ప్రతి సమస్యలో ఒక కొత్త అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి, కుటుంబంలో శాంతి ఉంటుంది, ప్రేమ మరియు వివాహ సంబంధాలు సాఫీగా సాగుతాయి. చిన్న విజయాలు పెద్ద విజయాల సూచనలు. మీ వ్యక్తిగత లక్ష్యాల మీద దృష్టి పెట్టినప్పుడు మీరు ఆశించిన ఫలితాలు నేరుగా కనిపిస్తాయి. ఈ బంగారు కాలం ప్రారంభ సూచనలు మీరు ఈ 4 రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చర్యలు ప్రతి అంశం ద్వారా స్పష్టంగా కనపడతాయి. దైవకరుణంతో ఈ 4 రోజుల్లో సింహరాశివారిలో కొత్త జీవిత మార్పు మొదలవుతుంది. ఇది పెద్ద మార్పు, కానీ ప్రతి చిన్న పరిణామం మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. మీ ఆలోచనలు, నిర్ణయాలు, ప్రవర్తన ప్రతి అంశం మారుతుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలు, ప్రతికూల పరిస్థితులు, అవమానాలు ఇప్పుడు ప్రతికూలతను మించిపోతాయి. ఈ మార్పు వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, సామాజిక, ప్రేమ సంబంధాలన్నింటికీ అనుగుణంగా ఉంటుంది. భగవంతుడి కరుణం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మీరు చేసే ప్రతి ప్రయత్నం, ప్రతి చర్యను సౌభాగ్యంగా మారుస్తుంది. సింహరాశివారిలో ఈ 4 రోజుల తరువాత రాబోయే భవిష్యత్తు సంతోషకరంగా మారడం ప్రారంభమవుతుంది. గతకాలంలో మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్య, ప్రతి కష్టపరిస్థితి, ప్రతి అవమానం అన్నీ ఇప్పుడు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. ప్రతిరోజూ మీరు మీ జీవితంలో సానుకూల మార్పులను గమనిస్తారు. చిన్న చిన్న విజయాలు, చిన్న ఆనందాలు, వాటి ద్వారా పెద్ద సంతోషం వస్తుంది. వ్యక్తిగత జీవితం, కుటుంబం, ఆర్థిక పరిస్థితులు అన్నింటిలో ముందుకు చేర్పు. ప్రేమలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, సంబంధాలలో ఈ కొత్త మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు చేసిన ప్రయత్నాలన్నీ రాబోయే ఫలితాల కోసం ప్రణాళికగా మారతాయి. ఈ సంతోష భవిష్యత్తు కొరకు మీరొక చిత్తశుద్ధి, ఓపిక, సహనం మరియు ధైర్యం అవసరం. ప్రతి చిన్న స్థితిని గమనించి దానిని సానుకూల దిశలో మార్చడం ముఖ్యం. సింహరాశివారు సహనంగా, ధైర్యంగా ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో మీరు నేరుగా మాట్లాడడం, ఆలోచనలలో అతి నిశితంగా ఉండటం కొంతసేపు సమస్యలు సృష్టిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు మీ క్యారెక్టర్ను మరింత సులభంగా మార్చగలుగుతారు. మంచి గుణాలు, ధైర్యం, న్యాయం, భక్తి, క్షమాశీలత, ప్రేమ ఇవి మరింతగా పెరుగుతాయి. ప్రతికూల గుణాలు, అహంకారం, ఉగ్రత, అసహనం, ఆలోచనలో అస్పష్టత ఇవి తగ్గుతాయి. మీ క్యారెక్టర్లో మార్పు వ్యక్తిగత జీవితం మరియు సామాజిక జీవితం రెండింటిలో స్పష్టంగా కనిపిస్తుంది. మీరు బలంగా ఉండటంతో ప్రతి సమస్యను తట్టుకోగలుగుతారు. ఇది భవిష్యత్తులో విజయానికి దారి చూపుతుంది. సింహరాశివారిలో ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాల్లో కొన్ని సమస్యలు వస్తాయి. అర్థం చేసుకోలేని మాటలు, గందరగోళాలు, వాదనలు ఇవి ఆందోళన కలిగిస్తాయి. ఈ 4 రోజుల్లో సమస్యల మూలాన్ని గుర్తించడం అవసరం. మీరు ఒప్పందానికి మార్గం చూపితే సమస్యలు సులభంగా పరిష్కరమవుతాయి. పాత్రల మధ్య విశ్వాసం పెరగడం, సరైన సమయానికి సరైన మాటలు మాట్లాడడం వ్యక్తిగత జీవితంలో పరిస్థితులను సానుకూలంగా మారుస్తుంది. వివాహ సంబంధాల్లో మీరు సహనం
మరియు క్షమాశీలతతో వ్యవహరిస్తే సమస్యలు అతి తక్కువ సమయంలో సరిచేయబడతాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి, అవి కొత్త దశలో ప్రవేశిస్తాయి. వివాహ సంబంధాల్లో వచ్చే వాదనలు, ఆర్థిక భారం, కుటుంబ సంబంధాల ద్వారా ఏర్పడే సమస్యలు ఇవి ఈ 4 రోజుల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సమస్యలకు పరిష్కారం సహనం, సరైన సమయానికి సరైన మాటలు, ఒకరికొకరు అర్థం చేసుకోవడం. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం వల్ల వివాహ సంబంధాలు మరింత బలపడతాయి. ఇది ఒక రకంగా సంతోష భవిష్యత్తుకు దారి. సమస్యలు తాత్కాలికం. సమస్యలను సమస్యగా కాకుండా పరిష్కారం కోసం అవకాశంగా చూడడం ముఖ్యం. సింహరాశి కుటుంబాల్లో గర్భిణీ మహిళలకు ఈ 4 రోజులలో ఆరోగ్యం చాలా ముఖ్యంగా ఉంటుంది. కొన్ని చిన్న ఆందోళనలున్నా అవి తాత్కాలికం. శరీరంలో వచ్చే మార్పులు, రక్తపోటు, ఉత్పన్నమైన సమస్యలు వీటికి పూర్తి జాగ్రత్త అవసరం. ఈ రోజుల్లో దైవం కరుణం వల్ల ప్రతికూల పరిస్థితులు తక్కువగా ఉంటాయి. మీరు అవసరమైతే వైద్య సలహా తీసుకోవడం వల్ల సమస్యలు త్వరగా పరిష్కరమవుతాయి. ఆహారం, నిద్ర, మానసిక శాంతి ఇవి ప్రాధాన్యం. గర్భిణీ మహిళలు మానసికంగా సానుకూలంగా ఉండడం చాలా ముఖ్యము. మీరు ధైర్యంగా, భక్తితో, సహనం చూపితే ఆ సమస్యలు తక్కువగా అనిపిస్తాయి. ఈ కాలంలో చిన్న మార్పులు లేదా సూచనలు గమనించండి. అవి భవిష్యత్తులో పెద్ద సమస్యలను నివారించడానికి దారి చూపుతాయి. బిడ్డలు మరియు విద్య. పిల్లల కోసం ఈ 4 రోజులు ముఖ్యమైనవి. వారి చదువులో మార్పులు, ప్రగతి, ప్రేరణ అన్నీ ఇప్పుడు గమనించవచ్చు. బిడ్డలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. కొన్ని సందర్భాల్లో వారు దృష్టి కోల్పోవడం, అస్పష్టత చూపడం సాధారణం. కానీ మీరు సరైన మార్గదర్శకత్వం అందిస్తే వారు త్వరగా మరింత బలంగా, తెలివిగా అభివృద్ధి చెందుతారు. విద్యారంగంలో ప్రోత్సాహం, పాఠశాల లేదా కళాశాల సమస్యలు అన్నీ ఈ కాలంలో సులభతరంగా పరిష్కరమవుతాయి. వారి సామాజిక అభిరుచులు, హాబీలు, సామర్థ్యాలను గుర్తించి మీరు గైడ్ చేస్తే వారు అద్భుత ఫలితాలు సాధిస్తారు. చిన్న విజయాలు, ప్రోత్సాహం ఇవి పెద్ద విజయానికి మార్గం చూపుతాయి. పిల్లలతో పాటు వారి స్నేహితుల, గురువుల ప్రభావం కూడా కీలకం. మీరు వారికి సహాయం చేస్తే వారి ప్రతిభ మరింత మెరుగుపడుతుంది. ఇంటి సమస్యలు ఈ 4 రోజులలో చాలా ముఖ్యమైనవి. కొన్నిసార్లు చిన్న గొడవలు పెద్ద సమస్యలా కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య మాటల తగాదాలు, అభిప్రాయాల్లో భిన్నత, ఇంటి పెద్దల నిర్ణయాలపై ఇబ్బందులు ఇవన్నీ ఈ రోజుల్లో కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో సహనం, సహకారం, క్షమాశీలత చూపడం అత్యంత ముఖ్యం. మీరు సమస్యలను సమస్యగా కాకుండా పరిష్కారం కోసం అవకాశంగా చూడండి. ఇంట్లో దూషణలు, అపవాదలు, అసహనాలు వీటికి పరిష్కారం దైవకృప, సరైన నిర్ణయాలు, సరైన చర్యల ద్వారా మాత్రమే ఉంటుంది. ఇంట్లో శాంతి కోసం మీరు కుటుంబ సభ్యులతో సానుకూల మాటలు చెప్పడం, చిన్న సమస్యలపై పెద్ద ప్రతికూలత చూపకపోవడం ముఖ్యంగా ఉంటుంది. ప్రతి సమస్యకు పరిష్కారం కోసం మీరు ఈ 4 రోజుల్లో కింద చెప్పిన మంత్రం జపించాలి. ఇది సింహరాశివారిలో అద్భుత ఫలితాలనిస్తుంది. ఓం హ్రీం శ్రీం పార్వతీదేవ్యై నమః. ఈ మంత్రం మీరు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం జపించండి. ఇది భగవంతుడి కరుణను ఆకర్షిస్తుంది, ప్రతికూల పరిస్థితులను తొలగిస్తుంది, సంతోషాన్ని, ధైర్యాన్ని, ఆనందాన్ని తీసుకొస్తుంది. ఈ 4 రోజుల్లో ప్రతి సమస్యా పరిణామం, ప్రతి ప్రతికూల పరిస్థితి మిమ్మల్ని ఊహించని స్థాయిలో బలవంతం చేస్తుంది. ఈ రోజు చెప్పిన సింహరాశి రాశిఫలాలు మీ జీవితానికి కొంతైనా దారి చూపాయని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. మీరిప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు, మనసులో దాచుకున్న బాధలు, ఎవరికీ చెప్పుకోలేని ఆవేదన ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. దైవం చూస్తున్నాడు. మీ సహనం, మీ నమ్మకం, మీ భక్తి అన్నీ చూస్తున్నాడు. మీరీ వీడియో చివరి వరకు చూస్తున్నారంటే మీ జీవితంలో నిజంగా మార్పు కావాలని మీరు కోరుకుంటున్నారు అని అర్థం. ఒక చిన్న మనవి, ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీ ఒక్క షేర్ ఎవరో ఒకరి జీవితానికి వెలుగు కావచ్చు. ఇంకా మీరు మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ భవిష్యత్తుకు మార్గదర్శకంగా ప్రతిరోజూ నిజమైన జ్యోతిష్య సమాచారం మీ వరకు తీసుకురావడమే నా లక్ష్యం. కింద కామెంట్ బాక్స్లో మీ రాశి పేరు లేదా ఓం నమఃశివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ మీకు మంచి ఫలితాలను తీసుకువస్తుంది.
ఇలాంటి మరిన్ని రాశి ఫలాలు, గ్రహ ఫలితాలు, జీవిత మార్గదర్శక వీడియోల కోసం మహేష్ అస్ట్రాలజీ తెలుగుతోనే ఉండండి. మీ జీవితంలో శాంతి, సంతోషం, స్థిరత్వం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.